బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టు గబ్బా మైదానంలో శనివారం నుంచి ప్రారంభం కానున్నది. పెర్త్లో భారత్ అడిలైడ్లో ఆస్ట్రేలియా గెలవడంతో సిరీస్ 1-1తో సమం అయింది. దీంతో ఇక అందరి దృష్టి గబ్బా టెస్టుపై పడింది. ఈ టెస్టులో బ్యాటింగ్ కాంబినేషన్లో ఎలాంటి మార్పులు లేకున్నా బౌలర్ల విషయంలో మాత్రం 2 మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. తుది జట్టుపై సీనియర్లు ఎవరికి వారు అంచనాలు వేస్తున్న వేళ రోహిత్ శర్మ జట్టు మార్పు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. గబ్బా టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణాలను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తుంది. అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు కీలక సమయంలో వికెట్లు పడగొట్టే సత్తా అతనికి ఉందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు సుందర్ వైపు రోహిత్ శర్మ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. జట్టులో తిరిగి స్థానం పొందిన తర్వాత సుందర్ కేవలం 6 ఇన్నింగ్స్ల్లో 18 వికెట్లు పడగొట్టి రాణించాడు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ అడిలైడ్లో పెద్దగా ప్రభావం చూపలేదు. పింక్ బాల్ టెస్టులో మంచి రికార్డు ఉందని అశ్విన్కు రెండో టెస్టులో చోటు కల్పించారు. కానీ అశ్విన్ మాత్రం ఒకే ఒక్క వికెట్ తీసి నిరాశపరిచాడు. దీంతో అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తీసుకునే ఆలోచనలో రోహిత్ శర్మ ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అదే గనుక జరిగితే అశ్విన్ బదులు వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రానున్నాడు. అయితే ఇటీవల ఆల్రౌండర్గా స్థిరంగా రాణిస్తుండడంతో సుందర్కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని రోహిత్ శర్మ చూస్తున్నాడు. అయితే పెర్త్లో రెండో ఇన్నింగ్స్లో కలిపి హర్షిత్ రాణా 4 వికెట్లు తీసి తన బౌలింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. అడిలైడ్లో మాత్రం ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు హర్షిత్ రాణా బౌలింగ్లో గ్రౌండ్ నలుమూలలా పరుగులు రాబట్టారు. దీంతో హర్షిత్ రాణా ప్లేస్లో ఆకాశ్ దీప్ లేదా ముఖేష్ కుమార్లకు గబ్బా టెస్టులో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. బుమ్రా హార్డ్ లెంత్ బౌలింగ్తో రాణిస్తుండడంతో అతనికి తోడుగా ఆకాశ్, ముఖేష్ల నుంచి మద్దతు లభిస్తుందని జట్టు మేనేజ్మెంటు చూస్తుంది. దీంతో వీరిద్దరిలో ఎవరికో ఒకరికి మూడో టెస్టులో చోటు దక్కనున్నది.